పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో కార్యకర్తలు ఎద్దుల బండ్లకు గుర్రపు బండ్లపై గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. తణుకు పార్టీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వ పాలనలో ఇంధన ధరలు భారీగా పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం రైతులు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతోందన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కారుమూరి నాయకత్వం వద్దలాలే, కారుమూరి నాయకత్వం వద్దలాలే, కారుమూరి నాయకత్వం వద్దలాలే. వద్దురా నాయనా, ఈ బంగాళ రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే రాజ్యం, ఇదే రాజ్యం, బంగాళ రాజ్యం, దోపిడీ రాజ్యం. రైతులు పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెట్రోల్ డీజిల్ కారుమూరి నాయకత్వం ఏం చేశారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవటం తెలియదు. మాకు మేము 3,32,000 కేట్లే 5 సంవత్సరాల్లో చేసినా, 2 సంవత్సరాలు కరోనా ఉన్నా మేము ఇవాళ ప్రజలకు అందించే కార్యక్రమంలో ముందున్నాం. ఇవాళ ఆయన 6 జట్టీలు కడతాం ఏంటి, 6 పోర్టులు కడతాం ఏంటి, ఇవాళ 17 మెడికల్ కాలేజీలు తేవటం ఏంటి, ఇవాళ ప్రతి గ్రామంలోనూ కూడా పంచాయతీ, ఆర్బీకే, హెల్త్ సెంటర్, గ్రంథాలయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలకు దగ్గరగా డాక్టర్లు కూడా చేరువ చేసి ఎన్నో రకాల వైద్యాలు చేస్తే అన్నింటినీ కూడా వరుసెట్టి మీరు ఇస్తాననే కాకుండానే అన్ని కూడా అటకెక్కించే కార్యక్రమం చేస్తున్నారు. మీరు వెంటనే ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ నాయకులు బాధుడని తిరిగినారు కదా, ఇప్పుడు మీరు దాని గురించి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రజలకు మీరు ఓటేసి గెలిపించారు, ఆ ప్రజల్ని బాధుడు బాస్తారా అని నేను చెప్తున్నాను. గొప్ప బాధుడు అని చెప్పి తిరిగారు మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కరెంట్ ఛార్జీలు కూడా పెంచకుండా, మరి ఏమీ పెంచకుండా చేస్తే మీరు రాగానే కరెంట్ ఛార్జీలు పెంచి బాధుడు బాధారు. పెట్రోల్ ధరలు కూడా పెంచి బాధుడు బాధారు. ఇవాళ వ్యవసాయానికి, రైతులకి గిట్టుబాటు ధర అందించే కార్యక్రమంలోను, అలాగే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ విషయంలోను, అలాగే ఇన్సూరెన్స్ విషయంలో రైతులకి ప్రభుత్వమే కట్టి వేలాది రూపాయలు రైతులకు అందేలా చేసింది. ఇవాళ మీరు అటకెక్కించలేదని అడుగుతున్నాను నేను. ఇవాళ నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఆ నిరుద్యోగ భృతికి P4 అన్నారు. ఆ P4కి ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు. అలాగే మీరు 50 సంవత్సరాలు దాటిన మహిళలకి మీరు పెన్షన్ ఇస్తానని చెప్పారు. బీసీ వాళ్ళ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది కూడా అటకెక్కించే కార్యక్రమం చేశారు. 18 ఏళ్ళు దాటిన మహిళలకి 1500 నీకు 15 అని చెప్పారు. అది కూడా అటకెక్కించి కార్యక్రమం చేసి P4లో అన్నారు. ఈ P4లో మీరు ఎంతమందికి ఇచ్చారో ఇక్కడ నాయకులు చెప్పాలి, ఇక్కడ ఎమ్మెల్యే చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. అలాగే యువతకి P4లో అన్నారు, ఎంతమందికి ఇచ్చారో మీరు డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. ప్రతి ఒక్కటి కూడా అటకెక్కించే కార్యక్రమం చేసి రైతులను నంటి విరిచి కనీసం గోను సంచులు కూడా సప్లై చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని నడిపే విధానం మీకు ఉందా అని అడుగుతున్నాను. మీకు ఎర్రబుక్కు సిద్ధాంతాన్ని తీసుకొచ్చి కేసులు పెట్టి భయపెట్టి ఇవన్నీ చేస్తే పిల్లిని ఇంట్లో పెడితే కొడితే అది పులవుతుంది అన్నట్టుగా ఎవ్వరూ వెనక్కి తగ్గేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముందు మీకు ఓటేసిన ప్రజలకి
మంచి పరిపాలన మీరు ఇస్తానన్న సూపర్ 6 సూపర్ బాధుడు చేయకుండా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తున్నాను, కోరుతున్నాను. ఇకనైనా సరే ప్రజలకి మంచి పాలన అందించే విధంగా ఆలోచించండి. మీ దోపిడీ మానండి, మీ దొంగతనాలు మానండి, దోచుకోవాలని పక్కన పెట్టండి అని చెప్పి తెలియజేస్తూ ఇక ప్రజల్ని మంచి బాటలో మళ్లించకపోతే ఆ ప్రజలే తిరగబడే పరిస్థితికి ఆల్రెడీ వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.